సౌదీ వాళ్ళు చాలా వరకు ఈ షాపులన్నీ రెంట్‌కిచ్చేసి ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వస్తువు చాలా తక్కువ ధరకైతే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇదంతా బటాలో ఉండే మార్కెట్ అన్నమాట. ఇక్కడ బంగారం కూడా చాలా తక్కువ ధరకైతే దొరుకుతాను. డ్రైవింగ్ కొత్తగా వచ్చి చేసే వాళ్ళకు పల్లెటూర్లలో వెళ్తే బాగుంటది. రియాద్ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్‌లలో వస్తే ఎట్లా అంటే ఫ్రెండ్స్ అక్కడ కనబడుతున్నాయి కదా! రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఇట్లా ఆగిపోవాలా. రెడ్ సిగ్నల్ పడక ముందుగానే మనం వెళ్ళిపోవాలా. ఆడ కెమెరా ఉంది కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ లో చిన్నది డబ్బా మాదిరి ఉంది కదా, అది వచ్చేసి కెమెరా కొట్టింది అనుకో ఫ్రెండ్స్, 6,000 రియాల్ ఫైన్ పడుతుంది. ఇండియా డబ్బులు వచ్చేసి దాదాపుగా 1,25,000 ఆ మధ్యలో ఫైన్ ఉంటుంది. రెడ్ సిగ్నల్స్ అయితే కరెక్ట్గా ఫాలో అప్ చేసుకుంటూ వెళ్ళాలా. అటుపక్క కనబడుతుంది చూడండి, మొత్తం కెమెరాలు నిండి ఉన్నాయో. అటుపక్క గ్రీన్ లైట్ పడింది, ఇటుపక్క కూడా పడింది. ఇటుపక్క లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటోళ్ళు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతారు. ఇదే ఆ కెమెరా అనమాట. ఇదంతా కెమెరాస్ ఇలా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్తో బయటికి వెళ్తా ఉండా. చిన్న బ్లాక్ చేసుకున్నాను అనమాట. చూపిస్తాను మీకు అవుట్ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, స్టెబిలేషన్ వచ్చేసి ఈ వస్తంగా ఉంటుంది. లో ఉన్నా కానీ ఎట్లా కదిలించా కానీ సూపర్గా అదే కదలకుండా వస్తుంది అనమాట స్టెబిలేషన్. ఇకపై వచ్చే వీడియోస్ అన్నీ వేరే లెవెల్ అనమాట. చూడండి, లైక్ చేయండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో బ్రేకులు ఇస్తానే కానీ కొద్దిగా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక మేము నా రూమ్ దగ్గరలో ఉన్న హైవేలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ఊరికి దాదాపుగా 35 కిలోమీటర్లు ఉంటుంది. మీతో దారిలో అన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తా. సౌదీలో రోడ్లను చూస్తే ఒక మ్యాటర్ అయితే స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఇక్కడి రోడ్లు మెయింటెనెన్స్ చాలా బాగుంటాయి. రోడ్లు చాలా వరకు విస్తరంగా వెడల్పుగా ఉంటాయి. రోడ్ల మీద లైన్స్ మార్కింగ్ స్పష్టంగా ఉంటాయి. కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఇక్కడ సులభంగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. హైవేలో చాలా వరకు రోడ్లు స్ట్రైట్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రైవింగ్ చాలా స్మూత్ గా చేసుకోవచ్చు. ఈ దేశంలో రోడ్ల నిర్మాణం చూస్తే మనకు నిజంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ దారిలో వెళ్తున్నామో మనకు క్లియర్ గా తెలుస్తా ఉంటది. మనకు గూగుల్ మ్యాప్స్ అనేది ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఆన్లైన్ మనకి ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్ అనమాట. 5G ఏ రూట్ లో ఏ చిన్న పల్లెకి వెళ్ళినా గానీ ఇక్కడ సౌదీలో ఇంటర్నెట్ అనేది బాగానే వర్క్ అయితే చేస్తా ఉంటది. గూగుల్ మ్యాప్స్ అయితే సెకండ్ కు మనం ఏ రూట్ లో వెళ్తే అనేది క్లియర్ కట్ గా చూపిస్తా కూడా ఉంటది ఫ్రెండ్స్. ఇక మనం సౌదీ ట్రాఫిక్ గురించి సింపుల్ గా మన మాటలు మాట్లాడుకుందాం. వెళ్తున్నాం కదా దారిలో అనేసి. సౌదీలో ట్రాఫిక్ గురించి మాట్లాడితే ఇక్కడ 2 విషయాలు నాకు బాగా అర్థమయ్యాయి. ఒకటి ట్రాఫిక్ డీసెన్స్, 2 ట్రాఫిక్ కెమెరా రూల్స్ ఫ్రెండ్స్. ఇక్కడి ప్రజలు బాగా పాటిస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా పాటించాల్సిందే ఆ రూల్స్ ను. ఆ రూల్స్ ను మనం పాటించకపోతే మనం డ్రైవ్ చేస్తున్న కారుకు ఫైన్ అయితే పడుతుంది. ఆ ఫైన్ ఏ విధంగా వస్తుందంటే, కారు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళకైతే మెసేజ్ రూపంలో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళు చూసుకొని, ఆ డ్రైవర్లు అయితే వాళ్ళ కపిల్ వాళ్ళు చూసుకొని, మీకు పలాంది రూట్ లో నీకు ఇట్లా ఫైన్ పడింది, ఇన్ని డబ్బులు కట్టాల్సిందే, నీ శాలరీలో కట్ చేసుకుంటామని తప్పకుండా కట్ చేసుకుంటారు వాళ్ళైతే. ఎందుకంటే తప్పు చేసింది మనము. రాంగ్ రూట్ లో వెళ్ళడం గానీ, లైన్ క్రాస్ చేయడం గానీ ఇలాంటివి ఉంటాయి. చూసుకొని వెళ్ళాలి మనం కూడా. కెమెరాలు అయితే ప్రతి ఒక్క చోట్ల రియాద్లో అయితే ఉన్నాయి. ట్రాఫిక్ కెమెరాలు ఏమేమి ఉన్నాయంటే, ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాలు ఉన్నాయి, స్పీడ్ కెమెరాలు ఉన్నాయి,
కారు సీట్ బెల్ట్ వేయకుండా గానీ కెమెరా అయితే క్యాప్చర్ చేసుకుంటది ఫ్రెండ్స్. చాలా మంది చేసే ఇంకో పెద్ద తప్పేందంటే మొబైల్ ఫోను డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ పట్టుకొని ఫోన్ మాట్లాడడము, డ్రైవింగ్ చేసేటప్పుడు వాట్సాప్ చాట్ చేయడం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా అయితే మనకు కెమెరాలనేది చిన్న కెమెరాల మాదిరి కనపడతాయి. సీసీ కెమెరాల మాదిరి ఉంటాయి గదా! అక్కడ బోర్డ్ కనపడుతుంది గదా ఫ్రెండ్స్! ఆ బోర్డ్ కింద కూడా కెమెరాలుంటాయి. ఆ కెమెరా కూడా క్యాప్చర్ చేస్తది. మన చేతిలో మొబైల్ ఉంటే ఖచ్చితంగా మొబైల్ అనేది ఫైన్ అయితే పడతది. మొబైల్ ఫైన్. ఇది ఇది కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం హైవే. అటుపక్క ఇటుపక్క మొత్తం ఖర్జూర చెట్లు అన్నమాట. సౌదీలో బీభత్సంగా ఖర్జూర చెట్లు పెంచుతారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు బాగా లైక్ చేస్తారనమాట. ఎటు చూసినా కానీ ఖర్జూర పళ్ళు అయితే బీభత్సంగా దొరుకుతాయి. హార బత్త ఈ రెండు తగులుతాయి అనమాట దారిలో వెళ్ళేటప్పుడు. ఊరికే జస్ట్ టిఫిన్ చేయడానికి 45 కిలోమీటర్ల కార్లో వెళ్తాడా నా ఫ్రెండ్తో పాటు. ఈ ఉదయం పూట సాటర్డే రోజు అస్సలు ట్రాఫిక్ అనేది ఉండదు. మొత్తం క్లియర్గా ఒక లైను 2 కార్ వెళ్తుంది, 2వ లైన్లో. ఇప్పుడు మేము వెళ్తుంది 3వ లైన్లో. అటుపక్క 4, అటుపక్క ఇంకోటి 5వ లైన్. మొత్తం 5 లైన్లు ఉన్నాయి. ఇది హైవే అనమాట, వలయా రూట్ హైవే అనమాట. ఇక్కడ మనకు దారిలో పోయేటప్పుడు కింగ్స్ బిల్డింగ్ అనేది పెద్దది ఫేమస్ అనమాట. మనకు సౌదీలో అతిపెద్ద బిల్డింగ్ కింగ్ బిల్డింగ్ అనమాట. సూపర్గా కట్టారనమాట. మొత్తం దాంట్లో ఫ్లోర్లు అయితే 1000 ఫ్లోర్ల దగ్గర ఉన్నాయి. అది కూడా మీకు బిల్డింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, స్కిప్ చేయకుండా, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా ఉంటాయి రోడ్స్ అన్నీ. మీకు వచ్చేసి నా కొత్తగా తీసుకున్న గింబల్స్తో దానికి టచ్ చేసి తీస్తూ ఉంటా. తీసేటప్పుడు ఎట్లా వస్తుంది ఏంటి స్టెబిలేషన్ అనేది. స్టెబిలేషన్ కూడా సూపర్గా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే అటుపక్క పైన ట్రైన్, మెట్రో ట్రైన్ వచ్చేసి చాలా ఫాస్ట్గా కట్టారనమాట సౌదీలో వచ్చేసి. దాదాపుగా ఒక 3 ఇయర్స్లో కంప్లీట్ చేశారు. పూర్తిగా 3 ఇయర్స్లో కంప్లీట్ చేశారు. కింగ్ ఫహద్ రోడ్ ఇది. అక్కడ కనబడుతుంది కదా బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ అన్నీ రియాద్ బ్యాంక్ బిల్డింగ్ పక్కన చాలా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఎస్ఎన్బి బ్యాంక్స్ వాళ్ళ బిల్డింగ్స్ అనమాట. సౌదీలో చూడండి బ్యాంక్ వాళ్ళ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాంక్స్ అనమాట అవి. ఇది నేను ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నా. డైలీ నేను ఇదే రూట్లోనే వెళ్తూ ఉంటా. ఇంకా మనం కింగ్స్ బిల్డింగ్స్ కట్టించినారనమాట. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం కానీ లోపలికి వెళ్ళట్లేదు. ఇంకో రోజు చూసుకొని వెళ్తాను డెఫినెట్లీ. ఫ్రెండ్స్ ఇంకా ఎంట్రన్స్ అయిపోయాం. వలయా స్ట్రీట్ అనమాట ఇది, వలయా రూట్. ఈ రూట్లో అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటా, ఎందుకంటే మా బండిలో కూర్చొని తీయడానికి కాదనమాట. ఇది మా ఫ్రెండ్ కారు. మా ఫ్రెండ్ కారు నుంచి వెళ్తూ ఉన్నాం. ఇది మొత్తం వలయా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వలయా రోడ్లో పోయేటప్పుడు ఇక్కడ టిన్ టవర్స్ అని ఉన్నది. టిన్ టవర్స్ కూడా చూపిస్తాను మీకు. టిన్ టవర్స్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. టిన్ టవర్స్ అంటే ఏంటంటే 2 బిల్డింగ్లు ఒకేలాగా ట్విన్స్ అనమాట. అలా కట్టినారు. సూపర్గా ఉంటుంది. అయితే వైట్ కలరు 2 బిల్డింగ్లు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటాయి టిన్ టవర్స్ అని. అది కూడా చూపిస్తాను, దారిలోనే కనబడుతుంది ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఏంటంటే సౌదీలో కొన్ని బిల్డింగ్స్ ప్లస్ రోడ్డు అవన్నీ చూపించాలనే ఆలోచన, వేరేది ఏం లేదు. అందుకోసమే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ వీడియోలో వచ్చేసి పూర్తిగా అంతా క్లియర్గా ఇట్లే చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు వచ్చేసి మన ఇండియన్స్ ఉన్నారు, చాలామంది లేడీస్ జెంట్స్ వీళ్ళంతా సౌదీలో రూట్లు ఎలా ఉంటాయి ఏంటి కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలా ఉంటాయి, క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో దాదాపుగా లాంగ్ ఉంటుంది, మొత్తం రోడ్లే చూపిస్తాను. బ్యాక్ సైడ్ మాట్లాడుతూ ఉంటాను. టిన్ టవర్స్ అటు సైడ్ రైట్ సైడ్లో వస్తుంది ఫ్రెండ్స్. టిన్ టవర్స్ అనేసి ఇక్కడ ఇవన్నీ టవర్స్ బిల్డింగ్స్, దీని పేర్లు ఉన్నాయి చూడండి. టవర్ అని బిల్డింగ్ ఉంది, కింగ్ టవర్స్. ఇక్కడ యూ మాదిరి కనబడుతుంది కదా ఫ్రెండ్స్.
సౌదీలో అతిపెద్ద బిల్డింగ్ అనమాట. అక్కడికి కూడా ఒక రోజు వెళ్ళి మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మొబైల్ మీద సన్లైట్ పడతా ఉంది, అందుకు కొద్దిగా క్లారిటీ ఎట్లా వస్తుంది ఏంటో తెలియదు. పూర్తిగా అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలా. ఇదిగోండి అటు పక్క కనబడుతుంది కదా ఈ బిల్డింగ్, వైట్ బిల్డింగ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ వైట్ బిల్డింగే కింగ్ టవర్ అనమాట. టిన్ టవర్స్ పక్కన ఉండేది కింగ్ టవర్. యూ కనబడుతుంది కదా బిల్డింగ్, ఈ బిల్డింగ్ వచ్చేసి కింగ్ టవర్ అంటారు. ఫ్రీడమ్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజలందరూ. ఇదే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద బిల్డింగో. దీనిలో దాదాపుగా 1000కి పైగానే రూమ్లు ఉన్నాయని తెలుసు. లోపలికి వెళ్తే కానీ మనం చూస్తే కానీ వాస్తవం ఏంటనేది చెప్పలేము. డెఫినెట్లీ ఇన్షాల్లా ఒక రోజు అయితే వెళ్దాము, వెళ్ళి చూపిస్తాను, క్లియర్ కట్గా వీడియో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మనం బిల్డింగ్ దగ్గర నుంచి వెళ్తా ఉన్నాం. ట్విన్ టవర్స్ అనేది స్కిప్ అయిపోయింది. మేము ఎట్లా అంటే బ్రిడ్జి కింది నుంచి వచ్చేసాం కాబట్టి చూపించలేకపోయాను. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇవన్నీ సౌదీలో రోడ్స్ ఎలా ఉంటాయి. అయితే డ్రైవింగ్ కొత్తగా వచ్చి చేసే వాళ్ళకు పల్లెటూర్లలో వెళ్తే బాగుంటుంది. రియాద్ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లలో వస్తే ఎట్లా అంటే శుక్రవారం శనివారం రోజు వచ్చేసి ట్రాఫిక్ అస్సలు ఏముండదు. కార్లు కూడా ప్రశాంతంగా 1, 2, 10, 20 దాకా వెళ్తూ ఉంటాయి. మిగతా టైంలో మాత్రం బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ట్రాఫిక్ కూడా ఉంటుంది, ట్రాఫిక్ వీడియో కూడా చేద్దాము. ఉదయం 7 నుంచి 9, సాయంత్రం 4 నుంచి 6 కాస్త ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. మిగతా టైం మాత్రం రోడ్లు చాలా ఫ్రీగా ఉంటాయి ఫ్రెండ్స్. సౌదీ ట్రాఫిక్ సిస్టము స్ట్రిక్ట్గా ఉన్నా కానీ మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సేఫ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఫ్రెండ్స్, అటుపక్క ఇటుపక్క కార్లు నీట్గా క్లాస్గా వెళ్తా ఉన్నాయో. మొత్తం ఇక్కడ ఫారిన్ కార్స్ ఉంటాయి. మొత్తం A to Z. ఇటుపక్క లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మ్యూజియం అనమాట. ఓన్లీ బుక్సే దొరుకుతాయి. దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా తీశాను, డెఫినెట్లీ అది కూడా రిలీజ్ చేస్తాను, చూద్దురు. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి. రియాద్ సిటీ అనమాట, ఇదంతా రియాద్ సిటీ. ఏందబ్బా ఎంతసేపు నుంచి రోడ్లే చూపిస్తానంటే, నేను పెట్టిన ఈ బ్లాగ్ వచ్చేసి రోడ్ల గురించే కాబట్టి రోడ్లే చూపిస్తాను. పక్కన బిల్డింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. అట్లా డివైడ్ మనం రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు అటుపక్క ఇటుపక్క సిగ్నల్స్ ఇలాంటివి క్లారిటీగా ముందుగానే బోర్డులు ఉంటాయి. క్లారిటీగా మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ లో రైట్ సైడ్ ఒకటి కనబడుతుంది కదా రోడ్ క్రాస్ అయ్యేది. ఇది ఇక్కడ చూడండి, రోడ్ క్రాస్ అయ్యేది ఎలా ఉందో నీట్గా ముందుగానే ఉంటాయన్నమాట ఇండికేషన్స్. అదే బోర్డు మీద రాసి ఉంటారు. మనం రైట్కి వెళ్ళాలంటే మనం గూగుల్ మ్యాప్ కూడా ఇక్కడ సెకండ్కు నీట్గా చూపిస్తుంది అనమాట, ఎటు పక్కకి వెళ్ళాలా ఏంటి అనేది. మొత్తం ఎత్తైన బిల్డింగ్సే. రియాద్ మెయిన్ సిటీ రాజధానిలో ఉన్నాం ఫ్రెండ్స్. సౌదీ లైఫ్ ఎలా ఉంటుంది, డ్రైవర్లు ఏంటి, వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కొన్ని వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా నా ఛానల్లో విజిట్ చేయండి, చూస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్ ఇవ్వాలనేదే నా లక్ష్యం ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను, ల్యాగ్ చేస్తే ఏం రాదు. ఓన్లీ ఇక్కడ జరిగేటి వాస్తవం ఏందో, ఏముంది, ఎట్లాంటి లైఫ్ ఉంటుంది ఏంటి అనేది అవి కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇకపై నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు క్లియర్ కట్గా చూపిస్తాను A to Z. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇకపై వచ్చే వీడియోస్ అన్ని పూర్తిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అక్కడ కనబడుతుంది కదా రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఇట్లా ఆగిపోవాలా. రెడ్ సిగ్నల్ పడక ముందుగానే మనం వెళ్ళిపోవాలా. ఆడ కెమెరా ఉంది కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్లో చిన్నది డబ్బా మాదిరి ఉంది కదా, అది వచ్చేసి కెమెరా కొట్టింది అనుకో ఫ్రెండ్స్ 6000 రియాలు ఫైన్ పడుతుంది. ఇండియా డబ్బులు వచ్చేసి దాదాపుగా 1,25,000 మధ్యలో ఫైన్ ఉంటుంది. రెడ్ సిగ్నల్స్ అయితే కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళాలా. అటుపక్క కనబడుతుంది చూడండి, మొత్తం కెమెరాలు నిండి ఉన్నాయో. అటుపక్క గ్రీన్ లైట్ పడింది, ఇటుపక్క కూడా పడింది. ఇటుపక్క లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటోళ్ళు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతారు. ఇదే ఆ కెమెరా అనమాట. ఇదంతా కెమెరాస్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎంటర్ అయిపోయినాం అల్ బతా.
ఈ అల్ బత్తా అంటారు, అల్ బత్తా అంటారు ఫ్రెండ్స్. హారా దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట బత్తా. ఇదంతా బత్తా ఏరియా. ఈ బత్త అనే ఊర్లో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతది ఫ్రెండ్స్. సౌదీ వాళ్ళు చాలా వరకు ఈ షాపులన్నీ రెంట్‌కి ఇచ్చేసి ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు చాలా వరకు షాపులలో ఓన్ షాపులు పెట్టుకొని, ఇండియన్స్ కూడా చాలా వరకు షాపులు పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ఎలక్ట్రానిక్స్ వచ్చేసి టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, చార్జర్స్ ఇలాంటి రకరకాల ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. మనకు చలికాలం వచ్చేసి ఫ్రెండ్స్ రెయిన్ కోట్‌లు వచ్చేసి చాలా తక్కువకు దొరుకుతాయి. ఇటుపక్క ఉండేటోళ్ళంతా జనాలందరూ ఇంటికి ఏదన్నా రంగులు వేసేదానికి లేదా సిమెంట్ వర్క్ చేయనీకి ఇట్లా వెయిటింగ్‌లో ఉండి పెయింట్ డబ్బాలు అవి చేతిలో పట్టుకొని ఉంటారు. ఎవరన్నా చూసి ఆ డబ్బాని చూసైనా పిలుస్తారు కాబట్టి అనేసి. ఇక ఇట్లే యాజ్ ఇట్ ఈస్‌గా మన ఇండియాలో పండ్ల అంగడ్లన్నీ బండ్ల పైన పెట్టుకొని అమ్ముతా ఉంటారు కదా! యాజ్ ఇట్ ఈస్ అలాగే వీళ్ళు కూడా ఇక్కడ మన ఇండియన్స్ అమ్ముతా ఉన్నారు. ఎక్కువ శాతం మంది బంగ్లాదేశ్ వాళ్ళొచ్చేసి ఇక్కడ రోడ్ల పైన అమ్ముతా ఉంటారు. షాపులలో కూడా వర్కర్స్ కూడా చాలా వరకు బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు. నేను ఎక్కడ చూసినా గాని బంగ్లాదేశ్ వాళ్ళే కనపడ్డారు. ఇండియన్స్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ అల్బతాలో మేము వచ్చేసాం. పారాగాన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లోకి వచ్చేసాం. ఇంకా లోపలికెళ్ళి తింటాం అనమాట. టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. లోపలికెళ్ళి ఏమేమి దొరుకుతాయో చూద్దాము. లోపల హోటల్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫేమస్ హోటల్ అని ఈ హోటల్‌కు పిలుచుకొచ్చాడు మా ఫ్రెండ్ అయితే. ఈ హోటల్ వచ్చేసి సాంబారు, చట్నీ రకరకాల ఐటెమ్స్ అన్నీ అల్లం చట్నీ, గిల్లం చట్నీ అన్నీ వేసేశారు. ఇడ్లీ అయితే తీసుకున్నా. ఇడ్లీ అయితే సూపర్‌గా ఉందనుకున్నా. యావరేజ్‌గా ఉంది. వడ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. చుట్టూ చూస్తే జనాలొచ్చేసి కాస్ట్‌లీ హోటల్ అని చాలా మంది వచ్చేశారు. ఇక్కడ తింటా ఉన్నారు చాలా వరకు. నేనొచ్చేసి నాకైతే ఇడ్లీ నచ్చలేదని నేను ఇంకోటి ఆర్డర్ పెట్టాను పూరి. పూరి అయితే వచ్చేసింది. పూరి వచ్చేసి ఆల్మోస్ట్ తినేశాననమాట. తిని లాస్ట్‌లో ఎండింగ్‌లో రికార్డ్ అయితే చేశాను. పూరి వచ్చేసి ఎక్సలెంట్‌గా ఉంది ఫ్రెండ్స్. తర్వాత బయటికి ఇట్లా వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆనియన్స్, టమాటా పళ్ళు, దానిమ్మ పండ్లు, రకరకాల పండ్ల రకాలన్నీ పెట్టేసి ఇట్లా రోడ్ల మీద అమ్ముతా ఉన్నారు. చూడండి సేమ్ మన ఇండియాలో మాదిరి అమ్ముతా ఉన్నారు కదా! కల్లా అంగిల్లు ఫ్రెండ్స్ చాలా అందంగా అయితే ఉన్నాయి. హోల్‌సేల్ షాపులు అన్నీ హోల్‌సేల్ షాపులు ఇక్కడ. ప్రతి ఒక్క వస్తువు చాలా తక్కువ ధరకైతే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇదంతా బతాలో ఉండే మార్కెట్ అన్నమాట. ఇక్కడ బంగారం కూడా చాలా తక్కువ ధరకైతే దొరుకుతాయి అనుకుంటారు కానీ ఏం తక్కువ అయితే ఉండదు ఫ్రెండ్స్. కనపడుతున్న షాప్ వచ్చేసి బంగారు షాపు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఏ కొత్త వీడియో చేసినా గాని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తది ఫ్రెండ్స్. తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. బై బై.